అవును. ఈ అంశాల్లో ఏ ఒక్క అంశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు నిరుద్యోగులకు హామీ ఇచ్చిందో వాటన్నిటికీ నేను బాధ్యత వహించాల్సిన స్థానంలోకి పోతా ఉన్నా. కాబట్టి 100% నేనే లయబుల్ అవుతా, నేనే ముఖ్యమంత్రి గారిని అడిగి చేయించాలి. 46 జియో అనే అంశం మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నానా. 46 జియో అభ్యర్థులు మొట్టమొదటిసారిగా మీ దగ్గరకు వచ్చారు. ఆ అబ్బాయి ఎంతగానో ఏడ్చిండు. అసలు 46 జియో మీద మీకు అవగాహన ఉందన్న? అంటే మీకు ఏం కావాలో చెప్తే నేను చెప్తాను. మీకు ఏం 46 జియో గురించి మీకు ఎంతవరకు తెలుసు చెప్పండి ఒకసారి. 46 జియో 4 తారీఖు 4వ నెల 2022 రోజు సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆ జీవో తీసుకొచ్చిండు. ఎందుకు తీసుకొచ్చిండు ఆ జీవో అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్నటువంటి జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ పోస్టులు క్రియేట్ చేసేటువంటి కార్యక్రమం ద్వారా జనాభా ఆధారంగా తీసుకొని చేశారు. దాని ద్వారా ఏమైంది, గ్రామీణ ప్రాంతాల పిల్లలకు తక్కువ పోస్టులు అయిపోయినాయి, తక్కువ అవకాశాలు అయిపోయినాయి. ఎక్కువ పోస్టులు కమిషనరేట్ పరిధిలో లేకపోతే ఎక్కువ ప్రజలు ఉన్నటువంటి పరిధిలో జరిగిపోయింది. అయితే కొత్త జిల్లాల ప్రకారం అన్ని జిల్లాలకు సమానంగా కేటాయించాలనేది నిరుద్యోగుల డిమాండ్. అది కాదన్న డిమాండ్ ఏంటంటే అయితే దాన్ని స్టేట్ వైడ్ పోస్ట్ టీఎస్ఎస్పీ ఉంటుంది. అయితే అది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి అది 56 మార్కులకు స్పెషల్ ఫోర్స్లో వచ్చినారు. ఇక్కడ 120 వచ్చినా రాదు, 120 వచ్చినా రాదు. అంటే అది టీఎస్పీఎస్సీ నిర్వహించడం ద్వారా అది జిల్లా స్థాయి పోస్టుగా పరిగణించకుండా రాష్ట్ర స్థాయి పోస్టుగా పరిగణించినప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చేది. అది చేయకుండా ఇటువంటి 46 జీవో ద్వారా దాన్ని నియంత్రించడం వల్ల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులకు ఇబ్బంది జరిగింది. అదొక్కటే కాదు, ఇంకా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. మేజర్గా అది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపించింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నేను ఒక్కసారి చెప్తాను మీకు. జివో 46 అనేది టీఎస్ఎస్పీ అంటే సివిల్ ఉద్యోగాలు మీకు తెలుసు. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో పోలీసు వాళ్ళు ఉంటారు. ఆ సివిల్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆ జిల్లాకు సంబంధించి కమిషనర్ సంబంధించి సెలక్షనే జిల్లా వారీగానే అవుతుంది. దాన్ని వేకెన్సీ కూడా జిల్లా వారీగానే ఇస్తారు. డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ బోర్డులు చేస్తాయి అంతే. స్టేట్ రిక్రూట్మెంట్ బోర్డు చేస్తారు, చేసినప్పుడు కూడా ఈ జిల్లా ఉన్న వేకెన్సీ జిల్లా కోసమే కేటాయించబడుతుంది. కటాఫ్లు కూడా జిల్లా వరంగా. అదే కాదు, టీచర్లు కూడా ఉంటాయి. టీచర్లలో చాలా రకాలు ఉంటాయి. గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు, జెడ్పీ టీచర్స్ ఉంటారు, జేఎల్ ఉంటారు, డిఎల్ ఉంటారు, ఎస్జిటి. ఓన్లీ స్కూల్స్ విషయం చెప్తారు. ఓకే, ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత గవర్నమెంట్ టీచర్ అని ఉంటారు. ఈ గవర్నమెంట్ టీచర్లు ఓన్లీ పట్టణ ప్రాంతాలలోనే పనిచేస్తారు. జెడ్పీ టీచర్లు జిల్లా స్థాయిలో పనిచేస్తారు. ఇట్లా రకరకాలు ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న జియో 46 గురించి ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం నడుస్తుంది. గత ఒక సంవత్సరంగా పిల్లల భావం చాలా 11 నెలల సంవత్సరం అవుతుంది. నేను ఒకటే మాట చెప్తున్నాను, జియో 46 అంశం దాదాపుగా కాంగ్రెస్లో ఉన్న ప్రతి నాయకులు భట్టి విక్రమార్క గారు అయితే డైరెక్ట్గా అసెంబ్లీలో కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. జియో 46 చేయబట్టి 47% ఒకటికు ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో జియో 46 అనేది టీఎస్ఎస్పీకి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పోస్ట్. అది ఇంతకుముందు ఏపీఎస్పీ ఉండే, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్, ఇప్పుడు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అయింది. వీళ్ళు ఏంటంటే అన్న వరంగల్ వేరే ఎక్కడైనా ఉండండి, బటాలియన్స్ ఉంటాయి దీంట్లో. ఏ బటాలియన్ అడుగుతారు, ఏ జిల్లా అని ఎవరు అడగరు. ఆ బటాలియన్ వారీగా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతున్నాయన్న, మొత్తం వరంగల్ని వారిని అందరిని తీసుకొచ్చి హైదరాబాద్లో ఉద్యోగాలు చేపిస్తారు. ఎక్కడైనా ఇంకేమైనా వేరే పండుగలు ఉంటే స్టేట్ మొత్తంలో వీళ్ళని ఎక్కడైనా ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు, ఉద్యోగాలు కూడా చేయించుకోవచ్చు. స్టేట్ వైడ్ పోస్ట్ క్లియర్ కట్గా అది. అలాంటి స్టేట్ వైడ్ పోస్ట్ని ఎవరు అడగలేదు, ఎవరు ధర్నాలు చేయలే, ఎవరు ఆత్మహత్యలు చేసుకోలే, మాకు జియో 46 తెమ్మని ఎవరు చెప్పలే. మరి చైర్మన్ గారు మన టీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ గారు అంటే ఎప్పుడైనా ఇప్పుడు రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నని చెప్పనీకి లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఓకే, కేవలం ఆ బోర్డు రిక్రూట్మెంట్ బోర్డు మీద వదిలేసి ఆయన కారణంగానే ఆయన చెప్పడం కాదు, దాని కర్త క్రియ కేసీఆర్. ఓకే, ఎందుకంటారు? కారణం ఏమేమి ఉంటుంది అంటారు? కేసీఆర్ పనికి దాని కారణాలు ఎత్తుకుడు కంటే కేసీఆర్ ఎలాంటి పని చేస్తాడో ఇప్పుడు చూస్తలేమా? ఇప్పుడు ఏమంటాడు, ప్రధానమంత్రి రేసులో నేనున్నా అంటాడు కేసీఆర్. ఏం చెప్తావు ఆయన? కేసీఆర్ నిర్ణయాలు ఇప్పుడు ఎట్లుంటాయో ఎవరికి తెలియదు. ఓకే, అంటే అప్పుడు ఇచ్చేటువంటి సలహాదారుడు ఎవరైతే ఉండేనో సోమేష్ కుమార్, ఆయన మట్టి బుర్రకు తట్టిన ఈ చెత్త ఆలోచన. ఓకే అన్న, ఇప్పుడు 46 జియో వల్ల ఇప్పుడు స్టేట్ వైడ్ పోస్ట్ కాస్త నోటిఫికేషన్లోనే వాళ్ళు ఒకటి ఇచ్చారు,
CD1 CD2 అని ఇచ్చారు. కాంటిజెంట్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1, కాంటిజెంట్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2. ఈ ప్రకారంగా 1-2లో కొన్ని జిల్లాలను పొందపరిచారు. ఆ జిల్లాల వారీగా వాళ్ళు కటాఫ్లు ఇచ్చినా కూడా చాలా మందికి దాదాపుగా 15,000-2,000 మందికి ఉపశమనం కలిగేది, లబ్ధి కలిగేది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 126, 127 మార్కులు వచ్చిన వాళ్ళకి ఏమో జాబ్ వస్తలేదు. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, ఇటు మన గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఉద్యోగాలు రావట్లేదు. అక్కడ సోర్సెస్ తక్కువ ఉంటాయి. గ్రామాలలో గ్రౌండ్లు ఉండవు, గ్రామాలలో చదువుకునే సోర్సెస్ తక్కువ ఉంటాయి. వాళ్ళు ఏదైనా గ్రౌండ్కి పోవాలంటే వాళ్ళు గుట్ట దిగి రావాలి, ఉరకాల మళ్ళీ గుట్ట మీదకి పోవాలి. ఇలాంటి పరిస్థితుల నుంచి ఏజెన్సీ ఏరియాల నుంచి పిల్లలు ఉంటారు. సిటీలోనేమో అన్ని అవకాశాలు ఉంటాయి, అన్ని రిసోర్సెస్ ఉంటాయి, అన్ని విధాలుగా వాళ్ళు ఇంకా నిజం మాట్లాడితే సిటీ వాళ్ళకి ఇంకా 2 మార్కులు ఎక్కువ పెట్టాలి కట్ ఆఫ్, గ్రామాల వాళ్ళకి 2 మార్కులు తక్కువ పెట్టాలి. ఎందుకంటే రిసోర్సెస్ అన్ని లేవు కాబట్టి. అలాంటిది వీళ్ళకి 60 మార్కులు 70 మార్కులు జాబ్ వచ్చింది, మనకు 127 మార్కులు వస్తే మనకు జాబ్ రాలే. మరి ఇలాంటి పరిస్థితి అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేదు, చెప్తే వినలేదు. మాకు జియో 46 క్యాన్సిల్ చేయమని వాళ్ళు కొట్లాట చేసిర్రు, కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం పనిచేసారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఖచ్చితంగా దీని మీద మీరే చెప్పి దుర్మార్గం ఇది, ఈ తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ దుర్మార్గం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు ఈ రోజు కూడా అన్న జియో 46 మంచిదని తీన్మార్మల్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పడు కాంగ్రెస్ గవర్నమెంట్, అంతకంటే ఎక్కువ చెప్పది. ఓకే, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చినటువంటి దాన్ని ఖచ్చితంగా దానిపైన నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఇదే అంశం పైన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఇదే అంశాన్ని పరిశీలించిన 46 జీవో ఏం చేస్తారు, ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, ప్రకటన వస్తుందా అని అడిగితే శ్రీధర్ బాబు గారు అక్కడే ఉన్నారు. ఇది కమిటీ అనుకుంటున్నాం, దీని ద్వారా కొద్దిగా మరి వీళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తే దాని మీద చూసుకుందాం, మంచి చెడ ఏముంటుంది అనేది చూసుకుందాం అనేటువంటి మాట చెప్పినారు. అక్కడ బత్తుల లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, అక్కడే బత్తుల లక్ష్మారెడ్డి గారు అక్కడే నా పక్కన ఉండే అప్పుడు ఈ అంశాన్ని మాట్లాడినప్పుడు సీఎం గారు క్లియర్గా చెప్పింది, ఇది పిల్లలకు అన్యాయం చేసిన జీవో, ఈ మాట చెప్పిండు అంతే. ఓకే, అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఈ జీవో పైన ఏదో నిర్ణయం తీసుకునే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉంది.